హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎస్ఐఆర్లో సర్లో గనక పేరు తొలగించినట్లయితే గనక ఇక మీకు ప్రభుత్వ పథకాలు ఏమీ రావా? ప్రభుత్వ పథకాలన్నీ కూడా కట్ అయిపోతాయా? దీనిపై సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఇప్పటికే పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో సర్ అయితే కనుక కంప్లీట్ అయిపోయింది. చాలా మంది అక్కడ అనాథరైజ్డ్ గా వచ్చేసిన రోహింగ్యా ముస్లిమ్స్ కానీ ఇంకొకరు కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి పేర్లు అయితే కనుక తొలగించారు. చాలా ఎక్కువ సంఖ్యలోనే పేర్లు అయితే తొలగించడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సైతం సర్ అయితే కనుక మొదలైంది. సో ఇప్పుడు సర్లో గనుక మీ పేరు తొలగించినట్లయితే ఇక ప్రభుత్వ పథకాలు ఆ జాబితాలో లేకపోతే ప్రభుత్వ పథకాలు ఏమీ రావా? దీనిపై సుప్రీంకోర్టు ఏం చెప్తోంది అంటే కనుక దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ వివాదాస్పదంగా మారింది. వాస్తవంగా అయితే గనక చనిపోయిన వారు లేదా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారి ఓట్లను మాత్రమే ఇక్కడ తొలగించాల్సి ఉండగా చాలా రాష్ట్రాల్లో అధికార విపక్ష పార్టీలకు అనుకూలంగా అలాగే వ్యతిరేకంగా ఉన్న ఓటర్లను సైతం భారీ ఎత్తున తొలగిస్తూ ఉండడం వివాదాస్పదంగా మారిందంటున్నారు. దీంతో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫలితాలు తారుమారు అయ్యాయన్న ప్రచారం అయితే జరుగుతుంది. అది వాస్తవమో కదా పక్కన పెడితే ప్రచారం అయితే జరుగుతుంది. అలాగే బెంగాల్లో అయితే ఎస్ఐఆర్ లో ఓట్లు తొలగించిన వారికి సంక్షేమ పథకాలు కూడా తీసేస్తున్నారు. గమనించండి, బెంగాల్లో పశ్చిమ బెంగాల్లో అయితే ఎస్ఐఆర్లో చాలా మందిని తొలగించడం జరిగింది. అందులో వారికి సంక్షేమ పథకాలు కూడా తీసివేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు ఎస్ఐఆర్లో ఓట్ల తొలగింపుకు సంక్షేమ పథకాల తొలగింపుకు అసలు లింక్ ఏంటో నిర్ణయించాలని అయితే తెలుసుకోవాలని అయితే నిర్ణయించింది. ఈ మేరకు రెండు అంశాలకు ఉన్న లింక్ ఏంటో చెప్పాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో పాటుగా ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు పంపించింది సుప్రీంకోర్టు. పశ్చిమ బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చెందినటువంటి ఎస్ఐఆర్ కమిటీ చైర్పర్సన్ ప్రసేన్జిత్ బోస్ దాఖలు చేసినటువంటి పిటిషన్ విచారిస్తున్న ధర్మాసనం ట్రిబ్యునల్ల ద్వారా ఇప్పటి వరకు 34 లక్షల అప్పీళ్లు అయితే వచ్చాయి. అందులో కేవలం 38,000 మాత్రమే విచారించినట్లు తెలిపింది. బీహార్ సర్ కేసులో అయితే కనుక ఆల్రెడీ తీర్పు ఇచ్చింది మే 27న. ఏంటి అంటే కనుక ఆ ఇచ్చిన తీర్పులో ఏముందంటే ఈ డేటాని కేవలం ఎన్నికల ప్రయోజనాల కోసమే మాత్రం ఉపయోగించాలి, ఇతర సంక్షేమ పథకాల అమల్లో దీన్ని పరిగణలోకి తీసుకోకూడదని స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని అయితే సుప్రీంకోర్టు గుర్తు చేసింది. పౌరసత్వాన్ని నిర్ధారించడానికి ఎన్నికల సంఘం ఈ సర్ డేటాను అయితే ఉపయోగించకూడదని కూడా ఆ తీర్పులో స్పష్టంగా చెప్పినట్లు సుప్రీంకోర్టు ధర్మాసనంలోని జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి గారు అయితే పేర్కొన్నారు. పౌరసత్వ చట్ట ప్రకారం ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి దాన్ని ప్రభుత్వానికి నివేదించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని తెలిపారు. ఈ కేసులోని అంశాలను పరిగణలోకి తీసుకుని దీని త్వరలోనే విచారించడానికి సుప్రీంకోర్టు అయితే అంగీకరించింది. సో ఒకవేళ ఎస్ఐఆర్ లో పేరు లేకపోతే ప్రభుత్వ పథకాలు తొలగిస్తారా లేదా అనేది అయితే త్వరలో సుప్రీంకోర్టు విచారించనుంది. అయితే ఇప్పటికే బీహార్ లో ఇచ్చిన తీర్పు చూస్తే అది కేవలం ఎన్నికలకు మాత్రం ఉపయోగించాలి తప్ప ప్రభుత్వ పథకాలకి దీనికి సంబంధం లేదు. అసలు ఆ లింక్ ఏంటి మాకు క్లారిటీగా చెప్పాలంటే సుప్రీంకోర్టు అడిగింది. దీని మీద చాలా కంప్లైంట్లు అయితే రావడం జరిగింది. సో త్వరలో ఇది విచారించనుంది సుప్రీంకోర్టు.